రైట్. అయితే ఇప్పుడు ఒక ఒగ్గు కళాకారుడుగా, ఒగ్గు కథకుడిగా లేదా ఒగ్గు పూజారిగా మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, లేదు మిమ్మల్ని మీ కులం ఏదైతే ఉందో వాళ్ళు గుర్తించాలంటే, దానికి ఉండే ప్రాసెస్ ఎలా ఉంటది? అంటే మీరు ఓకే. మీరు నేర్చుకున్నారు, చిన్నప్పుడు నేర్చుకున్నారు. అది జనరల్‌గా మీరు చెప్పడం వేరు. అంటే మిమ్మల్ని అంటే మన కుల పెద్దలు ఎంచుకునే క్రమం ఇలా ఉంటది కదా! జనరల్‌గా తెలంగాణలో మనకి ఎక్కువ కనిపిస్తా ఉంటది. అవు. సో, ఈయన ఒగ్గు కళాకారుడు, తర్వాత వారసుడు లేదా మా వారసుడు ఆ! అని ప్రకటించడం అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రకటించడం అనేది ఎవ్వరు ప్రకటించేది నేచురల్ కాదన్న. బై నేచురల్. చాలామంది కొడుకులు, చాలామంది వారసులుగా, తండ్రికి వారసులుగా, ఆస్తికి వారసులుగా ఉన్నారు. అవును. కానీ సిద్ధాంతాలకు వారసులుగా ఉండేటోళ్ళు కొంతమందే ఉంటారు. హ్మ్. నిన్నెవరు కళాకారుడిగా నిన్ను కొత్తగా తీర్చిదిద్దేది ఏముండదన్న. నీ లోపల ఉండాలి. ఆ స్టామినా ఉండాలి. అంటే నేను విన్నదేంటంటే, ఇది మీరిట్లా తయారైన తర్వాత అన్ని ఫార్మ్స్ దీనికి సంబంధించి ఒక ఎక్స్‌పర్ట్ అనిపించుకున్న తర్వాత, హ్మ్. మల్లన్న స్వామి గుడికెళ్ళి అక్కడ కొన్ని ప్రమాణాలు చేయిస్తారు. హ్మ్. ఆ ప్రమాణాల తర్వాత ఆటిని పాటిస్తాడు ఇతను. బట్ అవన్నీ కరెక్ట్‌గా ఫాలో అవుతాడని చెప్పేసి హ్మ్. సాంప్రదాయం గురించి. సంప్రదాయం. సాంప్రదాయం గురించి. అది యెస్. అయితే నేనేమంటున్నా అంటే, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవడైనా బ్రాహ్మణుడే అని నేను అంటా. కులంలో పుట్టంగానే బ్రాహ్మణుడు కాదు. అది ఆ తేజం ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. చదువు వేరు, జ్ఞానం వేరు. అయితే ఇక్కడ కూడా అంతే. మనము ఆ కుటుంబంలో పుట్టంగానే కాదు. దాన్ని, ఆ ప్రాశస్త్యాన్ని, ఆ పవిత్రతను కాపాడాలంటున్నాను నేను. రైట్. ఇక్కడ మీరు రైట్. కాపాడాలి దానికోసం సంప్రదాయం పరమైనటువంటి ప్రమాణాలు ఇవన్నీ చేయిస్తుంటారు. చేయిస్తారు. అయితే దాని గురించి కూడా మీకు క్రిస్పీగా చెప్తాను. ఎవరైతే ఒగ్గు పూజారిగా ఆ! కావాలనుకుంటుంటారో చిన్నపిల్లగానప్పుడే 7 ఏళ్ల నుండి మొదలు పెడతారు. ఓకే. గవ్వపట్నం అని వేస్తారన్న. అదే నేను అడిగా. ఇందాక పేరు గవ్వపట్నం గుర్తులేదు. వేస్తారు. ఈ గవ్వపట్నం ఏంటంటే చాలా ప్రాశస్త్యమైనటువంటి, పవిత్రమైనటువంటి ఒక 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 సందర్భం అది. గవ్వపట్నం వేసుకున్నటువంటి క్రమంలో పిల్లగాడు చాలా పవిత్రంగా, ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి ఇతర గాలి సోకకుండా ఉంటాడు కాబట్టి, ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి పట్నం వేసి, పట్నం మీద కూర్చుండబెట్టి, ముందు దేవుని ఇదంతా చేసిన తర్వాత పట్నం మీద కూర్చుండబెట్టి, ఉద్దండులైనటువంటి ఒగ్గు పూజారులు 70, 80, 90, 100 ఏళ్ళ నిండినటువంటి ఆ అనుభవం గడించినటువంటి ఎవరైతే ఎమినేట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ డోలు నపీర నాదాల మధ్యలో, ఆ ఓంకార నాదాల మధ్యలో గొంగడి కప్పి, ఆ చెవుల మంత్రోపదేశం చేసి, ఆ 7 గవ్వల దర్శనం దాన్ని శుద్ధి చేసిన తర్వాత దానికో మళ్ళీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఎల్లమ్మ తల్లి దగ్గర తీసుకోవాలి, ఎల్లంగ గోలంగ దగ్గర తీసుకుపోవాలి, అక్కంచెలు తీసుకురావాలి. మళ్ళీ దీనిలో ఉన్ని కంకణం, పత్తి కంకణం 2 ఉంటాయి. అవునవును. అయితే దీనికి మనకు అమర్చి దాని తర్వాత పట్నం మీద కూర్చోబెట్టి, ఎవరైతే ఉద్దండులైనటువంటి ఒగ్గు పూజారి ఉన్నాడో ఆయన చేత ఈ గవ్వల దర్శనాన్ని మెడకు పెట్టిస్తాడు పిల్లాడికి. అప్పుడు చూడాలన్నా ఆ తాదాప్యం ఉంటుంది పిల్లగానికి. ఒక తేజం కనబడుతుంది మనలో. అప్పటిదాకా లేని తేజము అప్పుడు కనబడుతుంది. ఓకే. మీకు జరిగిందా ప్రాసెస్ జరిగింది చిన్నప్పుడు? చిన్నప్పుడు నాకు మొన్న అంటే రీసెంట్గా ఒక 4 ఏళ్ళు అయినట్టుంది నాకు జరిగి. ఓకే. అంటే ఏ ఏజ్‌లోనైనా తీసేసుకోవచ్చు ఇది ఇట్లా. తీసుకోవచ్చు. నాకు చుక్కసత్తయ్య గారు గజ్జె కట్టిండ్రు. ఓకే. కేరళకు పోయినప్పుడు, వద్దు బిడ్డ ఉత్తనే కట్టుకోవద్దు, నువ్వు కట్టుకోవద్దు, నేనే కట్టుకుంటుంటే అట్లా కట్టుకోవద్దు బిడ్డ అని చెప్పి, నాకు గజ్జె గిట్ల కట్టాలరా అని చెప్పి కట్టినటువంటి ఆయన చేతులతోటి ఇలా అదే గజ్జె ఇతర దేశాలలో కూడా ఆట ఆడుతుంది.